నేను ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలంటే ఒక ప్రొఫెషనల్‌గా మీరు నాకిచ్చే సలహా? దే షుడ్ డెవలప్ సమ్ కైండ్ ఆఫ్ స్కిల్స్ అనేది మనం ఇంతకు ముందే చెప్పుకోవాలి. అట్లానే ఫస్ట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై యువర్ వై. స్టార్టప్ ఫౌండర్స్ స్టోరీస్ కనుక మీరు చదివితే వాళ్ళు ఇనిషియల్గా ఎలా స్ట్రగుల్ అయ్యారు, తర్వాత వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ ఎలా ప్రొక్యూర్ చేసుకున్నారు, ఇలాంటివన్నీ మీకు ఎగ్జాంపుల్స్గా ఉపయోగపడతాయి. ఒక స్టార్టప్ ఫౌండరే ఏమన్నారంటే, నేను స్టార్ట్ చేద్దాం అనుకునే లోపల ఎగ్జాక్ట్లీ అనదర్ ఫండమెంటల్ బిలీఫ్ ఏంటంటే యువర్ ఐడియాస్, మీకు వచ్చిన ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవి సేమ్ వేరే పర్సన్ కూడా రావచ్చు. సో ఫౌండర్స్ యాటిట్యూడ్ అనేవి కాన్ఫ్లిక్ట్స్కి ప్లస్ అదర్ డిస్టర్బెన్సెస్కి స్టార్ట్అప్ ఫెయిల్యూర్కి 90% రీజన్ అదే. ఇప్పుడు యంగ్ మైండ్స్కి ఆబ్వియస్లీ వచ్చే డౌట్, ప్రొఫెషనల్స్ ప్లేస్లో వీ కెన్ రీప్లేస్ ఏఐ. సో వాటి ఇచ్చేటువంటి కంటెక్స్ట్ టెక్స్ట్ దట్ ఈస్ ఓకే ఫైన్, బట్ దాన్ని వ్యాలిడేట్ ఎవరు చేయాలి? అల్టిమేట్గా ప్రొఫెషనల్ చేయాలి. వితౌట్ ప్రొఫెషనల్స్ మానిటరింగ్ యూ కుడ్ నాట్ గెట్ అథెంటికేషన్. ఇప్పుడు మనం ChatGPT ఆర్ క్లౌడ్ని ఏదైనా అడిగినప్పుడు అదేమన్నా ఇస్తే, ఇఫ్ యూ నో దట్స్ రాంగ్, ఇది రాంగ్ అని చెప్తే, ఓ ఐఎమ్ రియల్లీ సారీ, నా డేటా ఇక్కడ వరకే ఆగిపోయింది. మనం ఎలా అడుగుతున్నామో అలా ఆన్సర్ ఇస్తుంది. సో మనం ఎలా అడుగుతున్నామో అది మనకే తెలియలేదు అనుకోండి, ఇట్ విల్ గివ్ ద రాంగ్ ఆన్సర్. సార్, ఇప్పుడు ఇంత మనీ వస్తాయి, అంత బాగుంటుంది అని తెలిసినప్పుడు నాకు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంటుంది. ఆబ్వియస్లీ ఐ వాంట్ టు బికమ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్. నేను ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలంటే ఒక ప్రొఫెషనల్గా మీరు నాకు ఇచ్చే సలహా ఎలా ఉంటుంది? గుడ్ క్వశ్చన్ అండి. ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలంటే బేసికల్గా వాళ్ళతో ఒక స్పిరిట్ ఉంటుంది. ఆ ఎలిమెంట్ ఎప్పుడైతే స్పార్క్ అవుతుందో, ఎస్ ఆ బిజినెస్ స్పార్క్ అంటాం, అది ట్రిగ్గర్ అవుతున్నప్పుడు ఏంటంటే యూ వోంట్ సిట్ ఇన్ యువర్ సీట్, యూ వోంట్ స్టాండ్ ఆన్ యువర్ టోయ్. అది మిమ్మల్ని హాంట్ చేస్తుంది. కంపల్సరీ దానికి కావాల్సినటువంటి రిసోర్సెస్ ఎప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది. సో దట్ ఈస్ కాల్డ్ యువర్ వై. ఎందుకు స్టార్ట్ చేయాలి అనేది మీకు అది ఇచ్చేటువంటి సిగ్నల్ అనమాట. సో మీరు మీ వైని ఐడెంటిఫై చేసినప్పుడు, సో యూ కుడ్ నాట్ స్టాండ్ ఐడల్లీ. సో దానికి కావాల్సిన రిసోర్స్ వేటలో పడతారు. మీ కో ఫౌండర్ ఎవరు, ఏ టైప్ ఆఫ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి, తర్వాత కావాల్సినటువంటి అమౌంట్ ఎంత, దీనికి కావాల్సినటువంటి మార్కెట్ ఏంటి, ఇలాంటివన్నీ మీరు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇది ఎంటర్‌ప్రెన్యూర్కి కావాల్సినటువంటి ఫస్ట్ అండ్ ఫండమెంటల్ క్వాలిటీ. ఇది లేకుండా మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు అంటే ఐ థింక్ యు ఆర్ కన్స్ట్రక్టింగ్ యువర్ బిజినెస్ అండ్ బిల్డింగ్ యువర్ బిజినెస్ ఇన్ యువర్ ఓన్ డ్రీమ్స్. అది సక్సెస్ ఎప్పటికీ కాదు, మీ డ్రీమ్స్లో మాత్రమే సక్సెస్ అవుతుంది. చాలా స్టార్టప్స్ ఫెయిల్ అవడానికి కారణం ఇదే రీజన్. సో వాళ్ళు దే డోంట్ డూ ది మార్కెట్ రీసెర్చ్. వాళ్ళ ఐడియాస్ ఏదైతే ఉన్నాయో దే కుడ్ రిలై ఆన్ దోస్ ఓన్లీ. సో ఐడియాస్ ఆర్ గుడ్ అండ్ గ్రేట్, ఎప్పుడు మనం వాటికి వాల్యూ ఇవ్వాల్సిందే. బట్ అవి అట్లా ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంటేషన్లోకి వస్తాయి అనేది వాళ్ళు దే హ్యావ్ టు డిస్కస్. అంటే మీ ఐడియా వ్యాలిడేషన్ మీరే చేసుకోవాలి. ఎలా వ్యాలిడేట్ చేస్తారు? మీరు ఒక 10 మందికి చెప్పారనుకోండి, ఆ 10 మంది ఎస్ ఐ కెన్ బై ఇట్ అంటే దట్ ఈస్ ఎ వ్యాలిడ్ ఐడియా. ఓకే. సో అపోజ్ చేశారనుకోండి, మార్కెట్ ఈజ్ నాట్ రెడీ. అట్లా మీ ఓన్ వ్యాలిడేషన్ మీరు చేసుకోవచ్చు ఐడియాకి. సో ఇఫ్ ఎనీబడి కమ్ ఫార్వర్డ్ టు పే ఫర్ ఇట్, ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ ఎ కమర్షియల్లీ సక్సెస్ వన్. ఇట్ హ్యాస్ వర్త్. ఎగ్జాక్ట్లీ, ఇట్ హ్యాస్ వర్త్ అని. సో అక్కడే మీకు వ్యాలిడేషన్ అవుతుంది కదా, అలా వ్యాలిడేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరికీ మేము ఇచ్చేటువంటి అడ్వైజెస్ ఏంటంటే దే షుడ్ డెవలప్ సమ్ కైండ్ ఆఫ్ స్కిల్స్ అనేది మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. అట్లానే ఫస్ట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై యువర్ వై. అది చాలా ఇంపార్టెంట్. మీరు దాన్ని ఐడెంటిఫై చేసినప్పుడు మీ అంతటా మీకు ఒక బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేసుకుంటారు. ఈ వైని సక్సెస్ చేయడానికి కావాల్సినటువంటి రిసోర్సెస్ ఏంటి, నేను ఎలా ప్రొక్యూర్ చేసుకోవాలి, నాకున్నటువంటి ఛానల్స్ ఏంటి, వీటన్నిటిని మీరు ఎనాలిసైజ్ చేసుకుంటారు, రెడీ చేసుకుంటారు. దానికి కావాల్సినటువంటి అడ్వైజెస్ కూడా మీకు ప్రొఫెషనల్స్ దగ్గర నుంచి అందుతూ ఉంటాయి అనమాట. ఇక రెండోది వచ్చేసి ఏంటంటే స్టార్ట్ స్మాల్. ఎక్కువ మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ ఏం చేస్తారంటే, మీరు ఐడెంటిఫై చేసేసారు, మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటో తెలుసు, అన్నీ ప్రొక్యూర్ అయినాక నేను స్టార్ట్ చేస్తాను బిజినెస్ అంటారు. అన్నీ ప్రొక్యూర్ అయ్యేటప్పుడు ఎంత టైం పడుతుంది? ఇట్ విల్ టేక్ ఇయర్స్ కదా. సో అలా కాకుండా స్టార్ట్ స్మాల్. మీకున్న వాటితో, మీకు ఉన్నటువంటి పరిమిత వనరులు కావచ్చు, అసలు లేకపోవచ్చు, ఉన్న వాటితో స్టార్ట్ చేయండి. సో ఆటోమేటిక్గా మీకు ఆ రిసోర్సెస్ అనేవి మీకు జాయిన్ అవుతాయి. అది ఆల్వేస్ ఫండమెంటల్ ఎలిమెంట్ అండి. మెజారిటీ ఆఫ్ ది ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ ఫర్గెటింగ్ అబౌట్ ఇట్. అది రావట్లేదు వాళ్ళకి. సో కాదండి, నా దగ్గర రిసోర్సెస్ లేవు, డబ్బులు లేవు, లేకపోతే నా బ్లూ ప్రింట్ లేదు, లేకపోతే నాకు పిచ్ డెక్ తయారు కాలేదు, నాకు టర్మ్ షీట్లు నేను ప్రిపేర్ చేసుకోలేకపోయాను, నాకు లీగల్ నాలెడ్జ్, ఇలా వేరియస్ ఇష్యూస్ వస్తూ ఉంటాయండి. అవన్నీ అవసరం లేదు. జస్ట్ షేర్ విత్ ఐడియా విత్ కోఫౌండర్తో డిస్కస్ చేసుకోండి. హీఈస్ ఓకే, దెన్ ఇట్ ఈస్ ఫైన్. మీకు అక్కడ లేదు, ఇన్వెస్టర్ని అప్రోచ్ అవ్వండి, లేదా ఫ్యామిలీని వీళ్ళని అప్రోచ్ అవ్వండి, ఏది మీకు కావాల్సినటువంటి బూట్ స్ట్రాపింగ్ కోసం. వాళ్ళు కనుక రెడీగా ఉంటే దాన్ని స్టార్ట్ చేయండి. వాళ్ళు కూడా సిద్ధంగా లేరనుకోండి, అప్రోచ్ అనదర్ రిసోర్సెస్. దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీకు స్టార్టప్ ఫౌండర్స్ స్టోరీస్ కనుక మీరు చదివితే వాళ్ళు ఇనిషియల్గా ఎలా స్ట్రగుల్ అయ్యారు,
తర్వాత వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ ఎలా ప్రొక్యూర్ చేసుకున్నారు, ఇలాంటివన్నీ మీకు ఎగ్జాంపుల్స్గా ఉపయోగపడతాయి. దోస్ ఆర్ ద ఎక్స్పీరియన్సెస్. ఎగ్జాక్ట్లీ ఐ హర్డ్ సమ్వేర్ ఒక స్టార్టప్ ఫౌండరే ఏమన్నారంటే, నేను స్టార్ట్ చేద్దాం అనుకునే లోపల ఎగ్జాక్ట్లీ నాలాంటి ఐడియాని ఇంప్లిమెంట్ చేశారు, దే హావ్ ఆల్రెడీ సక్సెస్. ఎగ్జాక్ట్లీ. సో అనదర్ ఫండమెంటల్ బిలీఫ్ ఏంటంటే, యువర్ ఐడియాస్, మీకు వచ్చిన ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవి సేమ్ వేరే పర్సన్ కూడా రావచ్చు. వై? బికాజ్ థాట్స్ ఆర్ ఫ్లోటింగ్ ఇన్ ఎదర్ కదా, ఎదురు వరల్డ్. సో మీకు వచ్చిన స్పార్క్ ఐడియా దట్ విల్ ఫ్లాష్ ఇంటూ సమ్మన్స్ మైండ్. అది ఎప్పుడు జరుగుతుంటుంది. అది ఇండియాలో జరగాలని కాదు, ఎక్కడైనా సోమాలియాలో జరగచ్చు, లేదా ఆఫ్రికన్ కంట్రీస్లో జరగచ్చు. సో మీరు ఫైండ్ ఏమనుకుంటారు, నా ఐడియా కదా ఇది, అది ఎట్లా ఫ్లో అయింది, వాళ్ళు ఎలా తీసుకొచ్చారు అనుకుంటారు. బట్ సమ్ మ్యాజిక్ ఈజ్ దే. సో అట్లా జరుగుతుంది. కాబట్టి మీకు ఐడియా వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా స్టార్ట్ యువర్ వెంచర్. మీకున్న పరిమిత రిసోర్సెస్తోనే స్టార్ట్ చేయండి. సో దానికి ఎవిడెన్సెస్ కావాలంటే చదవండి, స్టార్ట్అప్ ఫౌండర్స్ స్టోరీస్ చదవండి. దాంట్లో మీకు యాంపుల్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారు, వాళ్ళ రిసోర్సెస్ని ఎలా ప్రొక్యూర్ చేసుకున్నారు, అది. అందుకే స్టార్ట్ స్మాల్ అనేది ఇంపార్టెంట్ అండి. ఈ మూడోది వచ్చేసి అన్నిటికన్నా భయంకరమైనటువంటి ఎలిమెంట్ ఇది, యాటిట్యూడ్. సో ఫౌండర్స్ యాటిట్యూడ్ ఈజ్ ఆల్వేస్ డేంజర్. సో మీ ఐడియా మీకు చాలా గొప్పది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆస్కార్ అవార్డు అనుకోండి, లేదంటే నోబెల్ అవార్డు అనుకోండి. బట్ మీరు మర్చిపోతున్నటువంటి ఇంకో అంశం ఏంటంటే మార్కెట్. రెస్పెక్ట్ ద మార్కెట్. ఈ ఐడియాకి మార్కెట్ రెడీ అవుతుందా, మార్కెట్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉందా, దాన్ని స్టడీ చేయండి. మార్కెట్ ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్కి వీటికి రెస్పెక్ట్ ఇవ్వండి. సో ఒక్కసారి మార్కెట్ మీకు ఇస్తున్న ఏమేమి మెసేజ్ ఇస్తుందో దాన్ని అనలైజ్ చేయండి. దట్ ఈస్ ద క్రూషియల్ ఆస్పెక్ట్, దట్ ఈస్ ద క్రూషియల్ ఇన్ఫర్మేషన్ అనమాట. మీరు దాన్ని కనుక ఒడిసి పట్టుకోగలిగితే, ఏది అది ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ డెఫినెట్గా మీరు మార్చుకోవడానికి చాలా దోహదపడుతుంది అనమాట అది. సో ఫౌండర్స్ యాటిట్యూడ్ అనేవి కాన్ఫ్లిక్ట్స్కి ప్లస్ అదర్ డిస్టర్బెన్సెస్కి, స్టార్ట్అప్ ఫెయిల్యూర్కి 90% రీజన్ అదే. మేము అబ్జర్వ్ చేసింది కూడా అది. ఫౌండర్స్ యాటిట్యూడ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉందని ఇన్వెస్టర్ చెప్పడం, ఇన్వెస్టర్స్ యాటిట్యూడ్ చాలా డిఫరెంట్గా ఉందని ఫౌండర్స్ చెప్పడం, వీళ్ళిద్దరి మధ్య సినర్జీస్ కోసం మేము కష్టపడటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే ఒక గోల్ పెట్టుకున్నప్పుడు ఇన్వెస్టర్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ ది ప్రాఫిట్ ఆన్ దేర్ ఇన్వెస్ట్మెంట్ అండి. సో వాళ్ళ యాటిట్యూడ్ అలానే ఉంటుంది. అంటే లూజ్ స్పెండింగ్ ఎవరు ఇష్టపడరు. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు దే షుడ్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాఫిట్, లేదంటే రీజనబుల్ ఎగ్జిట్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫౌండర్కి ఏంటంటే వాళ్ళకి ఫ్రీడమ్ కావాలి, ఇన్వెస్ట్మెంట్ కావాలి. సో మీరు ప్రామిస్ చేసినటువంటి రిజల్ట్స్ మీరు కనుక ప్రూవ్ చేసి చూపించగలిగితే ఇన్వెస్టర్స్ ఆర్ ఆల్వేస్ హ్యాపీ. బట్ ఎక్కడో మార్కెట్ వీళ్ళ వే ఆఫ్ అప్రోచ్లో కానివ్వండి, లేదంటే వేరే చోట సమ్ బిజినెస్ రిలేటెడ్ థింగ్స్లో కానీ ఇబ్బంది జరుగుతున్నప్పుడు డెఫినెట్లీ ఇన్వెస్టర్స్ దే విల్ పోక్ ది థింగ్స్ అనమాట. అందుకే ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ఏమడుతారు, బోర్డులో సీట్ అడుగుతారు. వై, వాట్ విల్ హ్యాపెన్ విత్ దట్? కంట్రోల్ చేస్తారా కంపెనీని? నో. వాళ్ళు వచ్చేసి ఏంటంటే జస్ట్ వీళ్ళు పంపించినటువంటి అమౌంట్ ఏది ఎలా స్పెండ్ అవుతుంది, అది ఇట్ ఈస్ ఫర్ రీజనబుల్ స్పెండింగ్ ఆర్ ఎనీ నాట్ రిక్వైర్డ్ థింగ్స్కి ఏదైనా స్పెండ్ అవుతుందా, అంటే అవసరం లేని వాటికి ఏమైనా ఖర్చు పెడుతున్నారా అనేది ది షుడ్ మానిటర్ ఇట్. అంటే సెఫనింగ్ ఆఫ్ ఫండ్స్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు చూస్తుంటారు. అట్లానే వాళ్ళ నాలెడ్జ్ కానీ స్కిల్స్ కానీ ఏమన్నప్పుడు వాటిని ఉపయోగించుకోవడానికి, లేదా వీళ్ళని రైట్ డైరెక్షన్లో నడిపించడానికి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు ది షుడ్ ఎక్స్పెక్ట్ ది బోర్డు సీట్. అంతమించి ఏముండదు. బట్ ఆయన నా బోర్డులో కూర్చున్నాడు, నాకు ఇష్టం లేదు, సో ఆయన నన్ను ప్రతిదాన్ని కంట్రోల్ చేస్తున్నాడు అన్న ఉద్దేశం కనుక ఫౌండర్కి ఉన్నట్లయితే ఇట్ విల్ నాట్ బి సక్సెస్ఫుల్ వర్క్. చాలా కేసులు మేము అవి చూసామండి. బట్ మేము ట్రై టు రిజాల్వ్ థింగ్స్, బట్ వెన్ ఈగో డామినేట్స్ యాటిట్యూడ్ మ్యాటర్స్, అక్కడ ప్రాబ్లం అవుతుంది. సో మెజారిటీ ఆఫ్ ది ఎంటర్ప్రెన్యూర్స్ కనుక వాటిని తగ్గించుకోగలిగితే, అసలు పూర్తిగా వదిలేసి వాళ్ళకి కావాల్సినటువంటి సక్సెస్ ఎలిమెంట్స్ మీద కనుక దృష్టి పెట్టగలిగితే, వీ షుడ్ సీ మేజర్ సక్సెసెస్ ఇన్ ది స్టార్టప్స్ అండి. అదొకటే మేజర్ డిఫరెన్స్ మనం ఐడెంటిఫై చేసింది. నెక్స్ట్ టీమ్ ఒకటి ఇంపార్టెంట్. మీకు టీమ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్క్ అనేది ఒక సేయింగ్ ఉంది. మీ నెట్వర్క్ ఎలా ఉందనేది దాని మీద మీ సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది. సో మీ టీంని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. వై? బికాజ్ ఇట్ ఈస్ అన్ అసెట్. దాంట్లో ప్రొఫెషనల్స్ కూడా ఇంపార్టెంటే. ప్రొఫెషనల్స్ అంటే మన వాళ్ళకి ఏంటంటే బిజినెస్ పీపుల్ ఎక్కువ మందికి 90% పీపుల్కి తెలియని అంశాలు చాలా ఉన్నాయి. ప్రొఫెషనల్ అనగానే వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక చార్టెడ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ అని ఒక ప్రొఫెషనల్ ఉంటారు, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అని ఇంకో ప్రొఫెషనల్ ఉంటారు అనేది 90% ఆఫ్ ది బిజినెస్ పీపుల్కి తెలియదు. బట్ ఈ 3 ప్రొఫెషనల్స్ దే ఆర్ స్టాట్యూటర్లీ రికగ్నైజ్డ్ ప్రొఫెషనల్స్. వీళ్ళ 3 పీపుల్ కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ఎంటిటీ సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి. చార్టెడ్ అకౌంటెంట్ ఈజ్ నాట్ ఏ భగవాన్ విష్ణు. ఆయన ఒకటే అన్ని అవతారాలు ఎత్తి అన్ని పనులు చేయలేరు. ఓన్లీ ఆయన ఫైనాన్షియల్ అసిస్టెన్స్, మీన్స్ ఈ ఎంటిటీ ఎలా స్పెండ్ చేస్తుంది, ఎలా చేయాలి అనేది డైరెక్షన్ ఇవ్వగలుగుతారు. కంపెనీ సెక్రటరీ అనేది గవర్నెన్స్ ప్లస్ కార్పొరేట్ రిలేటెడ్ అఫైర్స్ వాళ్ళు మీకు అడ్వైజ్ ఇవ్వగలుగుతారు. కాస్ట్ అకౌంటెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ ఎంటిటీకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ అకౌంటింగ్ థింగ్స్, తర్వాత కాస్ట్ ఆడిట్, కాస్ట్ని ఎలా డిటర్మైన్ చేసుకోవాలనేటువంటి ఇస్తాడు, ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే రీసెర్చ్ చేయం.
ఈ ప్రొఫెషనల్స్ ఎవరు అనేది. సో అన్నిటికీ ఒకటే మంత్రం, చార్టెడ్ అకౌంటెంట్. ఆయన దగ్గర పోతే మొత్తం అయిపోతాయి అని అనుకుంటారు. సో ప్రొఫెషనల్ వాళ్ళు కూడా ఏంటంటే అండి ఓవర్ బర్డెండ్ విత్ వర్క్స్. వాళ్ళు సాధ్యమైనంత వరకు క్లయింట్స్కి సపోర్ట్ చేయాలని ఉంటారు. బిజినెస్ పీపుల్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఎస్పెషల్లీ ఎంటర్ప్రినర్స్ కానీ స్టార్టప్స్ కానీ, మార్కెట్ ఎలా ఉంది, నా టీంలో ఎవరెవరు కావాలి, నేను ఏ ప్రొఫెషనల్తో ఎంగేజ్ అవ్వాలనేది చాలా ఇంపార్టెంట్. చార్టెడ్ అకౌంటెంట్ కావచ్చు, లేకపోతే కంపెనీ సెక్రటరీ కావచ్చు, లేదా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్ కావచ్చు, ఎవరి రోల్స్ని ఎలా ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఆ బిజినెస్కి. బట్ మన ఇండియాలో ఇప్పటివరకు ఈ ప్రొఫెషనల్స్ గురించి ఎసెట్, నా ప్రొఫెషనల్ నాకు ఎసెట్ అని ఫీల్ అవుతున్నటువంటి బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ ఎవ్వరూ లేరు. ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి ఒక ఒపీనియన్ అడిగితే హీ విల్ ఛార్జ్ సంథింగ్ అనే భయంతో ఉండేవాళ్ళు తప్ప నా ప్రొఫెషనల్ నాకు ఎసెట్ అని ఫీల్ అవుతున్నటువంటి బిజినెస్ మ్యాన్ లేడు. సో జనరల్గా ప్రొఫెషనల్స్ అందరూ దే ఆర్ ది అసెట్స్ అండి. నిజంగా వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పర్ట్ కానీ నాలెడ్జ్ కానీ ఎందుకు ఇస్తారు బిజినెస్ పీపుల్కి? సో క్లయింట్ హ్యావ్ టు సక్సెస్ అని, దే హ్యావ్ టు అచీవ్ ది సక్సెస్ అనే అంశంతో ఇస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించేసి 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని మీ బిజినెస్ ఇష్యూ రిజాల్వ్ చేయడానికి యూటిలైజ్ చేస్తున్నప్పుడు ఏమన్నా 5 నిమిషాలే కదా మీరు స్పెండ్ చేసింది, 10 నిమిషాలే కదా నాకు స్పెండ్ చేసింది, దానికి ఎందుకు అంత ఛార్జ్ చేస్తున్నారని ప్రొఫెషనల్ అడగొచ్చా? యూ హ్యావ్ ద రైట్ టు ఆస్క్ ది ప్రొఫెషనల్, సార్ రీజనబుల్లీ ఛార్జ్, ఐ కుడ్ నాట్ అఫోర్డ్ ద కాస్ట్. అది ఒక రకమైనటువంటి డిప్లొమాటిక్ కన్విన్సింగ్ థింగ్. ఈ 5 minutesలో మేబీ వాళ్ళ 15 years ఎక్స్పీరియన్స్ చెప్పుంటారు చూసి. సో అంతే కదండి. మీరు మీకు వచ్చినటువంటి ఇష్యూని రిజాల్వ్ చేయడానికి దే ఆర్ స్పెండింగ్ 5 minutes అని మీకు అనిపించవచ్చు. బట్ ఆ 5 minutes వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాడుతున్నారు కదా, దాన్ని ఎలా రిజాల్వ్ చేయాలని మేము బయటికి తీసుకొస్తున్నారు కదా. యు ఆర్ పేయింగ్ ఫర్ దట్ ఓన్లీ. వాళ్ళ టైంకి మనం రెస్పెక్ట్ అవ్వాలి, వాళ్ళ ఎక్స్పీరియన్స్కి మనం రెస్పెక్ట్ అవ్వాలి. అది చార్టెడ్ అకౌంటెంట్ గారైనా, లేదంటే కంపెనీ సెక్రటరీ గారైనా, లేకపోతే సీఎంఏ అయినా, అడ్వకేట్ అయినా, కార్పొరేట్ అడ్వకేట్ ఎవరైనా సరే. సో వాళ్ళు మిమ్మల్ని ఆ ఇష్యూ నుంచి రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. సో కంప్లైన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఆ సందర్భంలో కూడా అంతే. ఎక్కువ మంది కంపెనీ సెక్రటరీస్ మా కొలీగ్స్ గారు వీళ్ళు చెప్తుంటారు, బిజినెస్ పీపుల్ ఆర్ నాట్ విల్లింగ్ టు పే ఫర్ ది కంప్లైన్సెస్ అండి. వాళ్ళు దే ఆర్ థింకింగ్ ఇన్ డిఫరెంట్ వే. నో అలా కాదండి. యాక్చువల్గా వాళ్ళకి మన ప్రయారిటీ అండర్స్టాండ్ అయ్యేలా చెప్తే దెన్ దే వుడ్ లిసన్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి రాకుండా ఉంటాయి. సారీ టు సే దిస్, కానీ ఇండియాలో ఈ కంప్లైంట్స్ అనేది చాలా తక్కువ ఉంది అని వాట్ ఐ ఫీల్. అదర్ కంట్రీస్తో పోలిస్తే అదర్ కంట్రీస్లో డెఫినెట్లీ దే విల్ ఫాలో కంప్లైంట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అక్కడ పాపులేషన్ తర్వాత రిమైనింగ్ ఎలిమెంట్ చాలా తక్కువ కదండి. అది కాబట్టి వాళ్ళకి ఏంటంటే సెల్ఫ్ డిక్లరేషన్స్ వీటితో పని అయిపోద్ది. బట్ ఇండియాలో ఏంటంటే పాపులేషన్ ఈజ్ హ్యూజ్. అట్లానే ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ మనం చూస్తే ఎంసీ రిలీజ్ చేసిన డేటా ప్రకారం 20 లక్షల పైగా యాక్టివ్ కంపెనీలు ఉన్నాయి మనకి. 20 లక్షల పైగా యాక్టివ్ కంపెనీస్ని వాటన్నిటినీ కంప్లైంట్స్ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వమంటే అది బెనిఫిట్ పొందేదానికన్నా మిస్యూజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో కంపల్సరీ ఇప్పుడు జిఎస్టీ ఉంది. జిఎస్టీ కొంచెం పించింగ్ అనిపించినప్పటికీ కూడా ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ సిస్టమ్. ఎందుకంటే కంప్లైంట్స్ పరంగా ప్రతి రూపాయి ట్రాక్ అవుతుంది జిఎస్టీలో. అది పే చేస్తున్నారా లేదా, అసలు రియల్గా ఇన్పుట్స్ అనేవి యూటిలైజ్ అవుతున్నాయా లేదా అనేది దట్ ఈస్ ఎ వండర్ఫుల్ సిస్టమ్. సో అట్లానే కంప్లైన్సెస్, కంపెనీకి సంబంధించిన కంప్లైన్సెస్ ఉన్నాయి. అంటే ఆ సంవత్సరం అంతా ఏమి చేస్తుంది కంపెనీ, మేజర్ థింగ్స్ ఏవే ఉన్నాయని చెప్పేసి ఎంసీఏ, మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, ఇట్ ఈస్ మానిటరింగ్ ఇట్. అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి వాటికి సంబంధించి ఒక సంవత్సరంలో ఒక యాన్యువల్ పీరియడ్లో కంపెనీ ఏవేవి ట్రాన్సాక్షన్స్ చేసింది, బిజినెస్ రిలేటెడ్ థింగ్స్ ఏమున్నాయి ఏంటి అనేది అది మానిటర్ చేస్తుంది. ఇట్లా ప్రతి సెగ్మెంట్కి ప్రతి ఎంటిటీకి ఒక కైండ్ ఆఫ్ రెగ్యులేటర్ కంట్రోల్ అనేది ఉంది ఇండియా. సో అలా ఉంది కాబట్టి దాన్ని ప్రొఫెషనల్స్ రన్ చేస్తున్నారు కాబట్టి, అంటే ఐ మీన్ ఆడిట్ తీసేసుకోండి, బిజినెస్కి సంబంధించిన ఆడిట్ ఏదైనా సబ్మిట్ చేయాలని చార్టెడ్ అకౌంటెంట్ రోల్ వెరీ ఇంపార్టెంట్. అట్లానే ఆర్ఓసీ కంప్లైన్సెస్, తర్వాత కంపెనీకి లీగల్గా గైడ్ చేయాలన్న ఉద్దేశం, గవర్నెన్స్ మ్యాటర్స్ వీటిలో చూడాలంటే కంపెనీ సెక్రటరీకి. సో కంపెనీ ఏదన్నా స్ట్రాటజిక్ M&Aకి సంబంధించిన ఇట్లాంటివంటి అఫైర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, కంపెనీ సెక్రటరీస్ వాళ్ళ రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అట్లానే కాస్ట్ సంబంధించినటువంటి మ్యాటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్లో వీటిలో, అట్లానే మేనేజ్మెంట్ అకౌంటింగ్ వీటిలో సిఎంఎస్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇట్లా ప్రొఫెషనల్ ప్రతి రోల్కి ప్రతి సెగ్మెంట్కి ఒక ప్రొఫెషనల్ రోల్ ఉన్నప్పుడు బిజినెస్ పర్సన్నే హౌ టు యూజ్ దేర్ సర్వీసెస్ అనేది ఎస్టిమేట్ చేసి తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. సో చాలామందికి నేను ముందే చెప్పినట్టుగా 90% ఆఫ్ ద పీపుల్ దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ది అదర్ టూ ప్రొఫెషనల్స్. ఎందుకంటే 1949లో చార్టెడ్ అకౌంటెన్సీ కాన్స్టిట్యూట్ అయినప్పుడు, సో అక్కడ నుంచి లాంగ్ పీరియడ్ నుంచి ఉంది కాబట్టి, సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఆ ప్యాషన్ కావచ్చు, దీని కావచ్చు, ఎక్కువ మంది దానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు, అంటే చార్టెడ్ అకౌంటెంట్తో ట్రావెల్ అవడానికి. సో దట్ ఈస్ నాట్ రాంగ్ ఇన్ దట్ అండి. బట్ వాళ్ళతో పాటు అదర్ టూ ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు. సో యూ హ్యావ్ టు యూటిలైజ్ దేర్ సర్వీసెస్ ఆల్సో. సో నెగ్లెక్ట్ చేయడం అనేది మంచిది కాదనేది డే 1 నుంచి మీరు దాన్ని కంప్లైన్స్ కాస్టో లేకపోతే అదొక బర్డెన్ కింద ట్రీట్ చేయొద్దు. గో విత్ దెమ్, టాక్ విత్ దెమ్, గెట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు గెట్.
మీకు కావాల్సినటువంటి సొల్యూషన్స్ ఇవ్వడానికి ఆల్వేస్ దే ఆర్ రెడీ, మిమ్మల్ని రైట్ పాత్లో నడిపించడానికి. బట్ యూ షుడ్ రెస్పెక్ట్ ది ప్రొఫెషనల్స్ టైం, యూ షుడ్ రెస్పెక్ట్ దేర్ ఎక్స్పీరియన్స్. అంత తప్ప నాకు 5 నిమిషాలు స్పెండ్ చేశారు, నాకు ఇంత బిల్ వేశారు అనేది అది డోంట్ డిక్లేర్ ఓపెన్లీ. సో ప్రైవేట్గా మాట్లాడుకోండి, ఆయన కన్విన్స్ చేయండి. సో దే ఆర్ ఆల్వేస్ రెడీ టు సపోర్ట్ యూ. సార్ ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగచ్చా? నార్మల్గా ప్రొఫెషనల్స్ దగ్గర ఇన్పుట్స్ తీసుకోవచ్చు, వాళ్ళ ఎక్స్పర్టీస్ యూజ్ అవుతుంది అని మనం డిస్కస్ చేసుకున్నాం. జనరల్గా ఇప్పుడు నేను అడిగేది కొంచెం కామెడీగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు యంగ్ మైండ్స్కి ఆబ్వియస్లీ వచ్చే డౌట్, ప్రొఫెషనల్స్ ప్లేస్లో వీ కెన్ రీప్లేస్ ఏఐ. ఎస్. సో అది ఎంతవరకు మంచిది, ఎంతవరకు ప్రాబ్లమెటిక్? యా, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఇంప్రూవ్మెంట్స్ అని ఆల్వేస్ గుడ్ అండి. మీకంటే ఒక ఎక్స్పర్టైజ్, కానీ సిస్టమ్ అనేది ఇంకా ఎక్స్పర్టైజ్ అవ్వలేదు. సో మీకు చిన్న బాయ్కి, చిన్న పిల్లోడికి 10 టాయ్స్ చూపించారు, ఇది టాయ్ ఇది, ఇది టాయ్ ఇదని, ఈ టాయ్ ఇదని పేరు చెప్తారు. సో వాడు నెక్స్ట్ మీరు ఆటోమేటిక్గా అదే టాయ్ని చూపించినప్పుడు ఏం చెప్తాడు, దిస్ ఈజ్ ఎ టాయ్ అంటాడు. సేమ్ అదే ప్యాటర్న్లో ఇప్పుడు మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. అవేంటి, మీకు అవి కూడా ఇప్పుడు ప్యాటర్న్స్ని బట్టి నేర్చుకుంటున్నాయి. అంటే వాటికి నేర్పిస్తున్నారు, మీరు ఇది ఇన్స్ట్రుమెంట్, ఫీడింగ్ ఇస్తున్నారు మీరు, దాన్ని బట్టి అవి సొంతంగా సెల్ఫ్ థింకింగ్ నేర్చుకొని మీకు చెప్తాయి. సేమ్ జరుగుతుంది కూడా అది. సో దీంట్లో 100% మనం వీ కుడ్ రిలై అంటే 100% కాదు, 1000% వీ కుడ్ నాట్ రిలై ఆన్ దట్. అంతే. సో వాటి ఇచ్చేటువంటి కంటెక్స్ట్ టెక్స్ట్ దట్ ఈస్ ఓకే ఫైన్, బట్ దాన్ని వ్యాలిడేట్ ఎవరు చేయాలి? అల్టిమేట్గా ప్రొఫెషనల్ చేయాలంటే ఆల్రెడీ మీరు చేసిన వర్క్ని మళ్ళీ ఎఫర్ట్ పెట్టాలి కదా. వితౌట్ ప్రొఫెషనల్స్ మానిటరింగ్ యూ కుడ్ నాట్ గెట్ అథెంటికేషన్. ఇప్పుడు వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఇంటర్నెట్ ఈజ్ నాట్ గుడ్, అంటే దట్ ఈస్ నాట్ లీగల్లీ అథెంటికేటెడ్. నిన్నగాక మనం చూస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, పిచ్చి పిచ్చి జడ్జిమెంట్లన్నీ కోర్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి ఒక అడ్వకేట్ని ప్రాసిక్యూట్ చేయండి, ఎఫ్ఐఆర్ బుక్ చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు పాస్డ్ రూలింగ్. సో ఎందుకంటే దట్ ఈస్, ఐ థింక్ మనం అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఏంటంటే దట్ ఈస్ నాట్ హిజ్ మిస్టేక్. ఆ ఏఐలోనో ఆ ప్లాట్ఫామ్లోనో ఆయన హీ సర్చ్డ్ ఫర్ దాట్ అండ్ అది రాంగ్ సైటేషన్స్ ఇచ్చి ఉండొచ్చు. సో అవి ఈయన కోర్ట్ చేసి ఉండొచ్చు. సో మిస్టేక్స్ జరగడానికి అక్కడ అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టు కరెక్టే, అంటే మీ కాస్ట్ తగ్గించుకోవడానికి లేకపోతే జస్ట్ ఒక బెటర్ డాక్యుమెంట్ తీసుకోవడానికి యూ కుడ్ రిలై ఆన్ ది ప్లాట్ఫామ్స్. బట్ దాన్ని ఒకసారి వెట్టింగ్ చేయించుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది. సో అది మళ్ళీ ప్రొఫెషనల్ దగ్గర తీసుకెళ్ళి ప్రొఫెషనల్ చేత వెరిఫై చేయించి, సార్ ఈజ్ ఇట్ కరెక్ట్, నా కంటెక్స్ట్ ఇది కరెక్టేనా కాదా అనేది. ఎందుకంటే ఈ లీగల్ సిస్టమ్స్ ఇట్ వ్యారీస్ ఫ్రమ్ కంట్రీ టు కంట్రీ. సో ఆ కంటెక్స్ట్లో ఏ కంటెక్స్ట్లో అక్కడ రాసిందో డాక్యుమెంట్ అదే కంటెక్స్ట్ మనకి సూటబుల్ అయ్యి ఉండకపోవచ్చు, అది మారుతుంది. పర్టికులర్లీ ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు లీగల్ డాక్యుమెంట్. అట్లానే మీకు రీసెంట్గా వచ్చినటువంటి ఆంథ్రోపిక్ వాళ్ళ క్లాడ్ ఉంది, అది ఇట్ కెన్ డిజైన్, ఇట్ కెన్ కోడ్ ఎనీథింగ్, బట్ దాన్ని వ్యాలిడేట్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ప్రొఫెషనల్కే ఉంటుంది. అది తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎంటర్ప్రెన్యూర్ మీద ఉంటుంది. ప్రొఫెషనల్ చేత వ్యాలిడేట్ చేయకుండా మీరు సబ్మిట్ చేసేస్తే ప్రస్తుతానికి ఆ మూమెంట్ వరకు మీ పర్పస్ సర్వ్ అవ్వచ్చు. బట్ ఇన్ ఫ్యూచర్లో సపోజ్ మీరు ఒక వాల్యుయేషన్ రిపోర్టో లేకపోతే ఒక ప్రొజెక్షన్ షీటో తయారు చేయించుకొని తీసుకెళ్ళి ఒక ఇన్వెస్టర్కి ఇచ్చారు. సో ఇనిషియల్లీ టర్మ్స్ ఆర్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, బట్ కాస్త అటో ఇటుగా మీకు బిజినెస్లో అటు ఇటు అవుతున్నప్పుడు మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ అంతా ఫేక్ అని మిమ్మల్ని బ్లేమ్ చేసినప్పుడు మీరు అంతా పెయిన్ తీసుకుంటారు. అదే ప్రొఫెషనల్ దాన్ని వ్యాలిడేట్ చేస్తుంటే ముందే హీ వుడ్ కరెక్ట్ కదా. సో సేమ్ థింగ్స్ హ్యాపెన్ అవుతున్నాయి. సో అందుకని రిలై ఆన్ ది టెక్నాలజికల్ ప్లాట్ఫామ్స్, బట్ డోంట్ రిలై కంప్లీట్లీ. సో అక్కడ మీకు ప్రొఫెషనల్ హెల్ప్ అనేది కావాలి, ఆయన వెట్టింగ్, ఆయన సపోర్ట్ ఎప్పుడు కావాలి. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్రొఫెషనల్ ఈజ్ అన్ అసెట్ అండి బిజినెస్కి. మీరు ఎన్ని అసెట్లు పెంచుకుంటారు అనేది మీ ఇష్టం, ఎంత దగ్గరగా ఉంటారు మీ అసెట్కి అనేది మీకు అది. నాకు ఆన్లైన్లో అన్నీ అవైలబుల్ అవుతున్నాయి, ఐ కెన్ గెట్ ఆన్లైన్ అనుకున్నారు అనుకోండి, బట్ మీకు రియల్గా నీడ్ వచ్చినప్పుడు ప్రొఫెషనల్ అవైలబిలిటీ ఉంటుంది. మీకు ఏ అర్ధరాత్రి ఒక ఇష్యూ వస్తుంది, అర్జెంట్గా ఇన్వెస్టర్ మీ దాంట్లో పెట్టాలనుకుంటాడు, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడుగుతారు. అప్పుడు మీరు ఆ టైంలో ఎవరు కాల్ చేయగలుగుతారు? రెండే ఆప్షన్స్, ఒకటి యూ కెన్ ఓపెన్ ద చాట్ జీపీటీ లేదా క్లౌడ్ ఓపెన్ చేస్తారు, అక్కడ అడుగుతారు. బట్ మీకు స్టిల్ అక్కడ డౌట్ వస్తుంది, ఈజ్ దిస్ కరెక్ట్ ఆర్ నాట్ అనేది. అప్పుడు ఎవరు కన్ఫర్మ్ చేయాలి దాన్ని? మీ ప్రొఫెషనల్ చేయాలి, మీ ప్రొఫెషనల్ కన్ఫర్మ్ చేస్తారు. సో ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్ అనేది. సో అల్టిమేట్గా మ్యాటర్ ఎండ్స్ విత్ ద ప్రొఫెషనల్ ఓన్లీ. సో కాబట్టి ఆయన అసెట్. ఇది చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నటువంటి అంశం. రిలై ఆన్ ది ప్రొఫెషనల్స్ క్యాపబిలిటీస్, బీ విత్ ద ప్రొఫెషనల్, ట్రావెల్ విత్ ద ప్రొఫెషనల్. మీరు 600 అయినా సరే ఆయన చెయ్యి వదిలిపెట్టకండి. సో ట్రావెల్ విత్ హిమ్. నీట ముంచినా పాల ముంచినా ఆయనదే భారం అని ఆయన దగ్గర పెట్టండి. ప్రొఫెషనల్స్ అని ఆయనతో తిరగండి. హీ వుడ్ పాస్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు యూ విచ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ ద బిజినెస్.
దిస్ ఈజ్ మంత్ర అండ్ సీక్రెట్ ఆఫ్ ది బిజినెస్. అండ్ దిస్ ఇస్ మేకింగ్ లాట్ ఆఫ్ సెన్స్ సార్. Exactly. ఎందుకంటే ఇప్పుడు మనం ChatGPT ఆర్ క్లౌడ్ని ఏదైనా అడిగినప్పుడు అదేమన్నా ఇస్తే ఇఫ్ యూ నో దట్స్ రాంగ్, ఇది రాంగ్ అని చెప్తే ఓ ఐఎమ్ రియలీ సారీ నా డేటా ఇక్కడ వరకే ఆగిపోయింది yes. అని చెప్తుంది. Yes. ట్రూ, మనం ఇది మనకి రాంగ్ అని తెలియకపోతే విల్ ఆబ్వియస్లీ యూస్ దట్. ఎగ్జాక్ట్లీ. సో వాట్ యూ సెడ్ వాస్ మేకింగ్ సెన్స్. వై బికాజ్ అది కంప్లీట్గా రాంగ్ అని కాదు, దట్ ఈస్ ఇన్ లెర్నింగ్ స్టేజ్. ఆ ప్యాటర్న్స్ని అనాలిసిస్ చేసుకొని విచ్ ఈజ్ కరెక్ట్ విచ్ ఈజ్ రాంగ్ అంటే ఏంటి, ద స్కిల్ ఎక్స్పర్టైజ్ స్కిల్ మన మీద ఉంది. అంటే ఏంటి, వీ హ్యావ్ టు ఆస్క్ ది ఫీడింగ్, ఐ మీన్ దానికి ఫీడింగ్ నేర్పాలి. మనం ఎలా అడుగుతున్నామో అలా ఆన్సర్ ఇస్తుంది అది. సో మనం ఎలా అడుగుతున్నామో అది మనకే తెలియలేదు అనుకోండి, ఇట్ విల్ గివ్ ద రాంగ్ ఆన్సర్. సో ఎక్స్పర్టైజ్ మొత్తం మన మీదే ఉంది ఇప్పటికి స్టిల్. సో మనం రేపు ఏదైనా ఉంటుంది, సార్ కైండ్లీ ప్రొవైడ్ ది ఎవిడెన్స్ ఫర్ దిస్ అని అడిగితే ఐ డోంట్ నో వాట్ యూ ఆస్క్డ్, ఐ ప్రొవైడెడ్, దట్స్ ఆల్ అంటది. సో దాన్ని మనం పాటించలేం కదా. సో అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంటుంది. సో అదండి హౌ టు ఆస్క్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎస్పెషల్ ఇలాంటి కేసుల్లో అయ్యే జరుగుతూ ఉన్నాయి. దీస్ ఆర్ ద ప్రాక్టికల్ రియాలిటీస్ అండి. సో మీకు అల్టిమేట్ వ్యాలిడేషన్ ఈజ్ ఇంపార్టెంట్. విత్ హూమ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ అనేది యూ హ్యావ్ టు డిసైడ్. అదే మేజర్ సీక్రెట్. థ్యాంక్ యూ. ఝన్ 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 తెలుగు వన్